మమ్మీ ఏం చేస్తున్నావు ఇవాళ? పాలకూర పప్పు చేస్తున్నా. పాలకూర పప్పు చాలా బాగుంటుంది, నాకు ఫేవరెట్ పప్పు. ఇవాళ పాలకూర పప్పు వేసినావా? అవును. ఫస్ట్ ఏంటి ప్రాసెస్? ఇక కందిపప్పు మనకు కావాల్సినంత పప్పు, కందిపప్పు తీసుకున్నాం, కొంచెం శనగపప్పు. ఓకే, ఇక శనగపప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 సార్లు కడుకొచ్చుకుందాం బాగా నీళ్ళు పోసి. ఇంకా 2 సార్లు కడుకొచ్చిన మంచిగా పప్పు. ఇక వాటర్ పోసి ఇంకా పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాం ఇలా మిక్సీలో. సో మీకు కారానికి సరిపడా, సో మిరపకాయలు కారం ఉంటే కొంచెం తక్కువ తీసుకోండి. కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా. మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా మిరపకాయలు పేస్ట్ పట్టుకోవచ్చు. సో కచ్చాపచ్చానే ఉండదు, ఇట్లనే ఉండాలి కచ్చపడి. ఇక కొంచెం ఉడుకు పట్టింది, ఉడుకుతుంది కదా. ఇప్పుడు పాలకూర వేసుకుందాము. ఇప్పుడు పాలకూర వేసినాయి కదా, ఇక ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసాం. ఒక పొంగు పప్పు ఉడికినాక ఇక అన్నీ వేసుకోవచ్చు. అంటే కుక్కర్ పెట్టాం కదా, కుక్కర్ పెట్టినా అన్నీ వేస్తారు. మనం కుక్కర్ పెట్టాం కదా, పెట్టినందుకు ఇట్లా పెడితే కొంచెం ఉడుకు పట్టినాక వేస్తేనేమో పప్పు మంచిగా ఉడుతుంది. ఇక అన్నీ మనం నీళ్ళలో వేసి పెడితే అది ఉడకదు. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇక ఉడకండి. ఇక పప్పు ఉడికింది, పాలకూర పప్పు అన్నీ వేసాం కదా. కారము పాలకూర పప్పు అన్నీ వేసా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నా వేస్తున్నా. చింతపండు అప్పుడు వేస్తే పప్పు ఉడకదని వేయలేదు, పులుపు కదా ఉడకదని వేయలేదు. అందుకే పప్పు చింతపండు నానబెట్టి ఇప్పుడు వేసా. ఒక 2 నిమిషాలు అయినాక, ఇది ఆల్రెడీ నానిందే ఉంది కదా, 2 నిమిషాలు నేను ఉడికినట్లు అయినాక మనం చూపిస్తా. తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా, ఇక చింతపండు గిట్ట అన్నీ ఉడికినాయి. ఈ పప్పు తీసుకొని ఇప్పుడు రుబ్బుకున్నాం. ఓకే, ఇట్లా అనుకోవాలి మంచి, ఎక్కువ పోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే పాలకూర పప్పు కొంచెం పప్పు లాగా ఉంటే బాగుంటుంది. మొత్తం మెత్తగా ఉడికిపోయినట్టుంటే బాగుండదు. మనకు ఆ శనగపప్పు తింటప్పుడు పప్పులాగా వస్తే చాలా బాగుంటుంది. ఇట్లా రుబ్బుకోవాలి. ఇక పప్పు కనిపిస్తుంది, ఇలా పప్పు ఉండేటట్లు రుబ్బుకోవాలి. శనగపప్పు వేస్తేనే ఇట్లా ఉంటుంది. శనగపప్పు ఎప్పుడైనా పాలకూర పప్పుకు శనగపప్పు కందిపప్పు 2 కలిపేయాలి. కందిపప్పు మెత్తగా ఉడికిపోతే శనగపప్పు ఉంటుంది కదా, పప్పు బాగుంటుంది. సో మనం పప్పు అయితే రుబ్బుకున్నాం కదా, దీన్ని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకున్నాం ఇలా. ఇంకా జీలకర్ర వేసుకుందాం, మిరపకాయ గింజలు వేసుకుందాం, ఇంకా ఆవాలు వేసుకుందాము. ఇక ఎర్రమిరపకాయలు వేసుకుందాము. ఇక కరివేపాకు వేసుకుందాం, పక్కకాయలు వేసుకుందాం. ఇక కొత్తిమీర, ఇక పసుపు వేసుకుందాం. తాలింపు అయిపోయింది, ఇలా పోసుకుందాం పప్పులో. సో చూసారు కదండి, ఫైనల్లీ మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది, తక్కువ టైంలోనే అయిపోయింది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, సింపుల్గా. ఏమి ఇంట్లో అన్ని మసాలాలు ఏమి అవసరం లేదు. శనగపప్పు కందిపప్పు వేసుకొని పాలకూర వేసి పచ్చిమిరపకాయలు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంత చింతపండు వేసి తాలింపు వేసుకుంటే అయిపోతుంది. సూపర్ పాలకూర చాలా బాగుంది, కలర్ఫుల్గా.
వేడి వేడి అన్నంకి పెట్టుకొని తింటే అద్దరిపోతుంది. చాలా బాగుంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. సూపర్ సూపర్ పప్పు. బాయ్ బాయ్. బాయ్.